పైన కనిపించే యువతి పేరు పద్మ. వయస్సు 23 ఏళ్లు. కొంతవరకు చదువుకున్న ఆ యువతికి నర్సుగా సేవలందించాలనే కోరిక ఉండేది. ఇందులో భాగంగానే గత కొన్ని రోజుల కిందట ఓ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా చేరింది. అలా ఆ యువతి కొన్ని రోజుల పాటు అక్కడే సేవలందిస్తూ వచ్చింది. ఇందులో భాగంగానే ఆ యువతి ఎప్పటిలాగే ఓ రోజు నైట్ షిఫ్ట్కు వెళ్ళింది. కట్ చేస్తే రాత్రి 2:30 ఎమర్జెన్సీ గదిలోకి వెళ్లి చివరికి ఊహించని రీతిలో దర్శనమిచ్చింది. ఇదే అంశం స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏపీలోని అనంతపురం జిల్లా శ్రీకంఠం సర్కిల్లో పద్మ అనే యువతి నివాసం ఉంటుంది. కొంతవరకు చదువుకున్న ఆ యువతి నగరంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా చేరింది. దీంతో పద్మ చాలా రోజుల నుంచి ఇదే ఆస్పత్రిలో నర్సుగా సేవలందిస్తూ వచ్చింది. అయితే ఇటీవల కాలంలో పద్మను ఆస్పత్రి వైద్యులు చిన్నారికి వైద్యం అందించే అంశంలో ఆమె తప్పు లేకున్నా కూడా మందలించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇంతటితో ఆగకుండా ఆస్పత్రి డైరెక్టర్ల సమావేశంలో ఆ యువతిని ఘోరంగా అవమానించినట్లు సమాచారం. దీంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురైందని తోటి స్నేహితులు తెలిపినట్లు సమాచారం. అయితే పద్మ ఎప్పటిలాగే సోమవారం రాత్రి కూడా నైట్ షిఫ్ట్కు వెళ్లింది. రాత్రి 2:30 వరకు డ్యూటీలో ఉంది. ఆ తర్వాత ఆస్పత్రిలో ఉన్న ఎమర్జెన్సీ గదిలోకి వెళ్లి పడుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ మంగళవారం తెల్లవారుజామున 4:45 తోటి నర్సులు పద్మను నిద్రలేపే ప్రయత్నం చేశారు. కాని ఎంతకు కూడా పద్మ లేవలేదు. ఏమైందని పరిశీలించగా పద్మ చనిపోయిందని తెలుసుకున్నారు. వెంటనే స్టాఫ్ నర్సులు ఆస్పత్రి వైద్యులకు సమాచారం అందించారు. వెంటనే యువతి మృతదేహాన్ని పరిశీలించిన వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మా కూతురు ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదని, మాకు ఎందుకో అనుమానంగా ఉందని ఆ యువతి తల్లిదండ్రులు ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని వారిని పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక ఇదిలా ఉంటే, ఇతనికి ఆ అమ్మాయి అంటే ఎంతో ఇష్టం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. చివరికి ఇష్టపడ్డ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే ఇటీవల ఆ అమ్మాయి ప్రేమ వ్యవహారం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో కూతురుని ప్రేమించిన యువకుణ్ణి బెదిరించారు. మా అమ్మాయిని మర్చిపో, లేకుంటే చంపేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో ప్రియురాలు దక్కదేమోనని మనస్తాపానికి గురైన ఆ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారుతోంది. పైన కనిపిస్తున్న యువకుడి పేరు ప్రసన్నకుమార్. నంద్యాల జిల్లా దోర్నపాడు మండలం చాకరాజు వేముల గ్రామంలో నివాసముండేవాడు. అయితే గతంలో ప్రసన్నకుమార్కు కడప జిల్లా జమ్మలమడుగు గ్రామానికి చెందిన ఓ యువతి పరిచయమైంది. దీంతో ఇద్దరూ ఒకరికొకరు నచ్చుకోవడంతో కొంతకాలంగా ప్రేమించుకున్నారు. దీంతో ఇద్దరూ సినిమాలు, షికార్లు అంటూ తెగ తిరిగారు. ఇక చివరికి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కాని ఈ క్రమంలోనే ఆ యువతి ప్రేమ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. కోపంతో ఊగిపోయిన ఆ అమ్మాయి తండ్రి తన కూతురిని ప్రేమించిన వాడి పూర్తి వివరాలు తెలుసుకున్నాడు. ఇక ఇంతటితో ఆగకుండా మా అమ్మాయిని మర్చిపో, లేకుంటే చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ మాటలు విన్న ప్రసన్నకుమార్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కదు అనుకుని బాధపడ్డాడు. ఇందులో భాగంగానే ప్రసన్నకుమార్ ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడి తల్లిదండ్రులు వెంటనే ప్రసన్నకుమార్ను ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో ఆ యువకుడు అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. చేతికందిన కొడుకు ఉన్నపళంగా చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై ప్రసన్నకుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.